నమస్తే అండి, నేను రజాక్. మేము ఒప్పుకొని చూపిస్తాం, మాకు నచ్చినట్టు మేము బతుకుతాం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం అంటే తోటి మహిళా మనలే వస్తున్నటువంటి పరిస్థితి కొంతమందిని ఉద్దేశించి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు మాట్లాడినటువంటి మహిళ యొక్క వయసు తెలియదు నాకు, బట్ ఈమె ఏజ్ వచ్చేసి 30 బిలో ఉండొచ్చు. బట్ ఆమె చెప్తోంది కొంతమందికి 40 వచ్చినా కానీ, అంటే మన భాషలో ఒకటి ఉందన్నమాట, 7 వచ్చినా కానీ కొంతమందికి వివరం పెరగదు అని చెప్పేసి. అలాంటిది ఈ మధ్యకాలంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో కొంతమంది మహిళలు బయటకు వచ్చి శివాజీ గారికి మద్దతుగా నిలబడతారు. మహిళల దగ్గర నుంచి శివాజీ గారికి మద్దతు వస్తుంది చూడండి, నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఒక మహిళ బయటకు వచ్చి అసలు ఇలా వేసుకోవడం కరెక్టా కాదనే దానికి సంబంధించి అంత తక్కువ ఏజ్ ఉన్నప్పటికి కూడా ఆమె రియాక్ట్ అయిన తీరు చూసిన తర్వాత ఒక ఇంత ఆశ్చర్యం గురిగాక మనం. అసలు ఆమె ఏముంది, ఏం కథ నడుస్తుంది అనేది చూద్దాం. ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మతనాన్ని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది. గుడ్ పాయింట్. దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చారు. ఊరి మగాళ్ళందరికీ చూపించడానికి కాదు కదా. నీ మొగుడికి చూపించుకో, నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకు చూపించుకో. ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన పని లేదు. ఏమైనా అంటే స్వేచ్ఛ లేదు. దేనికి కావాలి నీకు స్వేచ్ఛ? దాచుకోవాల్సిన బాడీని బయటకు చూపించడానికి నీకు స్వేచ్ఛ కావాలా? స్వేచ్ఛ కావాలి అదనమాట. స్వేచ్ఛతో విచ్చలవిడిగా తిరిగేటటువంటి వ్యక్తులకి చెప్పుతో కొట్టినట్టు అయింది అనమాట. ఎందుకంటే మాకు స్వేచ్ఛ కావాలి, మా పిల్లోడు ముందు ఇలాంటి బట్టలు వేసుకుంటాం, మా పిల్లోడు వద్దన్నా సరే మేము వేసుకుంటాం అంటే ఇది ఇలాంటి వాళ్ళే చెప్తారనమాట, చెప్పుతో కొట్టినట్టు అనమాట. అమ్మ, నీ భర్త ముందు ఓకే, నీ పిల్లోడికి నువ్వు పాలు ఇవ్వాలి కాబట్టి ఓకే, అంతే, అక్కడి వరకే. అంతేగాని ఇష్టం వచ్చి నడుస్తానంటే కుదరదమ్మా అని చెప్పేసి మెట్టు తీసుకుని కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు నీ ఇంట్లో పేరెంట్సో లేదంటే మీ సొసైటీయో నువ్వు బయటకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఫైట్ చేయి స్వేచ్ఛ కావాలని. లేదు నువ్వు జాబ్ చేయడానికి స్వేచ్ఛ ఇవ్వకపోతే అప్పుడు చేయి స్వేచ్ఛ కావాలని. నిన్ను మాట్లాడలేకపోతే అప్పుడు చెయ్యు స్వేచ్ఛ కావాలని. నిన్ను మనిషిగా చూడకపోతే అప్పుడు చెయ్యి ఫైట్ స్వేచ్ఛ కావాలని. అంతేగాని దాచుకోవాల్సిన బాడీ పార్ట్స్ ని ఊరందరికీ చూపించనివ్వట్లేదని చెప్పి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, సమానత్వం ఇవ్వట్లేదు అంటే జనాలు చెప్పుతో కొట్టినట్లే సమాధానం చెప్తారు. మీరు అనుకోవచ్చు మాకు డబ్బులు వస్తున్నాయి కదా, మాకు ఇంతమంది ఫాలోవర్స్, మా అకౌంట్స్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అది ఏం చూసి వస్తున్నారో తెలుసా? మీరేదో గొప్పగా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని కాదు. మీరు స్వేచ్ఛ పేరుతో చేసే వెకిలి చేష్టలు ఉన్నాయి కదా, వాటిని చూడటానికి తెలుగులో ఉండి కూడా జనాల్ని, చిన్న చిన్న పిల్లల్ని మీ డ్రెస్సింగ్ తో తప్పుతో పట్టిస్తున్నప్పుడు మందు ఇంకోటి మాదక ద్రవ్యాలు అంటాం కదా, అవి వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? ఇప్పుడు మీరు మత్తులో క్లియర్ గా చెప్పింది అక్క. అంటే ఇలాంటి వాళ్ళని చూస్తే గౌరవం ఇవ్వాలనిపించింది. నిండుగా బట్టలు వేసుకొని పద్ధతిగా మాట్లాడితే, కుత్తి బట్టలు వేసుకొని అడ్డగోలుగా వాగితే చి అనిపించింది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఏమో చూడండి ఎంత పద్ధతిగా చెప్తుందో. పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అప్పుడు వాళ్ళు చూడకుండా చూసేస్తూ ఉంటారు. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి పెద్దగా మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా అని చెప్పే విషయాన్ని చెప్పింది అనమాట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద కూడా అత్యవర స్థాయిలో మాటలు దోషినా పర్వాలు చేసినా చేసుకోవచ్చు. ఒక మగాడు మాట్లాడంటే ఆయన మీద అంత ఎక్కుతున్నారు కదా. తోటి మహిళల దగ్గర నుంచి కూడా ఎవరైతే విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారో వాళ్ళందరికీ సంబంధించి వస్తున్నటువంటి పరిస్థితి. మీరు తెలుగులోనే ఉంటారు, మీకే పద్ధతిగా బట్టలు వేసుకుంటామంటే కోపం వస్తుంటే 18 years తర్వాత పిల్లలు మగాళ్ళ అది మైండ్ సెట్ అని కాదు కానీ అది నేచర్ అండి, ప్రకృతి. అది ఆడదంటే ప్రకృతి అని శివాజీ గారు అన్నట్లు నేచురల్ గా జరిగే ప్రక్రియ. అమ్మాయి బాడీ పార్ట్స్ కనుక చూపిస్తే చూస్తాడు, ఏ మగాడైనా చూస్తాడు. ఎందుకంటే అది ఒక ప్రక్రియ, అది ఒక నేచర్. అలా చెప్పి వెళ్ళి మీద పడిపోవడం కరెక్ట్ నేను చెప్పట్లా, బట్ ఇది నేచర్ కదా, దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు? దీన్ని అది సంగతి. 18 సంవత్సరాల పిల్లోడు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. మరి ఇది నేచర్ కదా, మరి దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మేము వేసుకుంటాం, ఇప్పుకొని తిరుగుతాం అంటున్నారు కదా, మరి ఇటుపక్క నుంచి కూడా మనం చూడాలి కదా అని చెప్పేసి ఆమె అంత చక్కగా చెప్పినారనమాట. నిజంగా ఇలాంటి మహిళా మండలం చూస్తే చేతులు ఇచ్చి మొక్కాలనిపించింది. కొంతమందిని చూస్తే మాత్రం వాళ్ళ మొహం కూడా చూడాలనిపించింది. సో మొత్తానికి అయితే శివాజీ గారికి అయితే సోషల్ మీడియా వేదికగా మద్దతు పెరుగుతూ ఉంది, అలాగే ప్రజల దగ్గర నుంచి మద్దతు పెరుగుతూ ఉంది. శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల్లో తప్పు లేదనేది ఈ రోజున ప్రజలకు స్పష్టంగా వెళ్తుంది. కొంతమంది నేషనల్ మీడియాకి ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ప్రజల దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ అయితే పొందలేకపోతుంది.